ఈరోజు నేనైతే ఫిష్ ఎక్వేరియం షాప్ దగ్గరికైతే వచ్చాను. మరి నేనెందుకొచ్చానంటే, మన ఫిషెస్‌కి ఫుడ్ అయితే అయిపోయింది. సో, ఫుడ్ తీసుకుందామని, అలాగే వాటితో పాటు కొన్ని ఫిషెస్ తీసుకుందామనైతే నేను షాప్ దగ్గరికైతే వచ్చాను. నాకిక్కడ ఫస్ట్ కనపడిందేందంటే ప్యారట్ ఫిష్ అండి. నాకు ప్యారట్ ఫిష్ అయితే చూడగానే చాలామంది కూడా సబ్స్క్రైబర్స్ ఇవే తీసుకో ప్యారట్ ఫిష్ అన్నారు. నేను ప్యారట్ ఫిష్ తీసుకుందామని వెళ్ళాను. కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంది. సో, బడ్జెట్ అనేది కొంచెం సరిపోయేటట్లేదు గదా అని నేనైతే ఒక 10 డేస్ తర్వాత వచ్చి తీసుకుంటాలే అని చెప్పి నేనైతే వేరే ఫిషెస్ అయితే కొన్నాను. ఇక్కడైతే చూడండి ఫ్లోరాన్ ఫిషెస్, బేబీ ఫ్లోరాన్ అయితే ఉంది. పోలార్ ప్యారెట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే కొన్ని షార్క్స్, అలాగే కొన్ని గోల్డెన్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇక ఇలాగైతే రకరకాల ఫిషెస్ అనేది అక్కడ అక్వేరియంలో అయితే ఉన్నాయి. ఇక నేను కూడా మన ఫిషెస్ తీసుకుందామని తీసుకొని నేనైతే ఫుడ్ తీసుకున్నాను. చాలామంది అన్నారు కదా ఆప్టియం ఫుడ్ వాడమని. సో, ఫస్ట్ నుంచి కూడా నేను ఇదే ఫుడ్ అండి వాడుతుంది. సో, అందుకని నేను ఇదే ఫుడ్ తీసుకున్నాను మళ్ళీ. తర్వాత నేను ఫిషెస్ తీసుకున్నానని చెప్పాను కదా! ఏ ఫిష్ తీసుకున్నానంటే అక్కడ షాప్‌లో నాకు వైట్ కలర్‌లో ఒక ఫిష్ అయితే కనపడింది. ఏంటన్నా ఫిష్ అంటే ఇది గోరామిన్ ఫిష్ అని చెప్పాడు. అదో కాదో మరి తెలీదు. మరి సరే అంటే ఆ ఫిష్ అదే నేను తీసుకున్నాను. అలాగే దాంతో పాటు మరి ఫ్లోరాన్ ఫిష్ కూడా తీసుకున్నా. ఎందుకంటే మన దగ్గర ఇదివరకి ఫ్లోరాన్ ఫిష్ ఉంది. ఆ ఫ్లోరాన్ ఫిష్ అయితే సైజు పెరిగే టయానికి ఆ ఫిష్ అనేది చనిపోయింది. సో, అందుకని ఈసారి అలా జరగకూడదని, సరే ఈసారి మంచిగా పెంచుదామని నేనైతే ఇకొక బేబీ ఫ్లోరాన్ అయితే నేను తీసుకొనొచ్చాను. ఇక ఈ 2 ఫిషెస్‌నైతే మన గోరాఫిన్ ఫిష్ అయితే మరి అక్వేరియంలో వేశాను. దీని పేరు నాకు సరిగ్గా రావటం లేదండి. ఈ ఫిష్ అయితే తీసుకొని వెళ్ళి అన్ని ఫిషెస్ ఉన్నాయి కదా! ఆ అక్వేరియంలో అయితే దీన్ని వేశాను. ఇక ఫ్లోరాన్ ఫిష్‌నైతే దానికి సెపరేట్‌గా అయితే ఇంకా చిన్న అక్వేరియంలో అయితే దాన్ని వేసేద్దాం అనుకున్నాను. ఓకే. వీటి గురించి అయితే నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.